హాయ్! హలో! నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఒక మంచి లాంగ్ వీడియో మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చానండి. ముఖ్యంగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మా ఇంట్లో నేను ఇలా సింపుల్‌గా అమ్మవారిని కలశ రూపంలో పూజించుకున్నానండి. ఎలాగో అమ్మవారి ప్రతిమ ఉంది కదా! కలశం పెట్టి ఇలా చేసుకున్నాను. శ్రీ వరలక్ష్మీదేవి అష్టలక్ష్మి స్వరూపమండి. ఆమెను భక్తితో మనకున్న దాంట్లో పూజిస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయండి. కుటుంబ శ్రేయస్సు కోసం ప్రతి మహిళ ఈ శ్రావణ మాసంలో ఆ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే నేను కూడా 5 రకాల నైవేద్యాలతో, పూలు, పండ్లు, తాంబూలాలతో అమ్మవారిని ఈ విధంగా ఆరాధించాను. నా శక్తి కొలది అమ్మవారిని ఎలా పూజించాలో, ఎలా చేసుకోవాలో అలాగా చేసుకున్నానండి. ఆ వరమహాలక్ష్మి అమ్మ ఆశీస్సులు మీ అందరిపై కూడా ఉండాలని మనసారా ఆశిస్తున్నానండి. సాయంకాలం పూజ అయ్యేసరికి తాంబూలాలని సిద్ధం చేసుకున్నానండి. ఇంతలోనే మా మరదలు వచ్చేసిందండి. వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇచ్చే సాంప్రదాయం చాలా విశిష్టమైనది కదండి. సుమంగళి స్త్రీలకు మంగళ ద్రవ్యాలతో వాయనం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే సాక్షాత్తు వరమహాలక్ష్మి ఆశీర్వదించేంతగా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మా పిల్లలకు కూడా నేను తాంబూలాలు ఇచ్చానండి, చిన్న వరమహాలక్ష్ములకి. మా ఇంటి మహాలక్ష్ములు అయితే ముందుంటారండి ఇటువంటి పనులకి. మంచిగా సాంప్రదాయంగా బొట్లు పెట్టుకోవడం అయినా ఏ దానికైనా కూడా ముందుంటారు చేపించుకోవడానికి. ఆయన ఇచ్చే కార్యక్రమం త్వరగా ముగిచ్చేస్తున్నానండి. ఒకరింటికి కూడా వెళ్ళాలి. ఒకరికి స్పెషల్ డే మా ఇంట్లో అండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందుకే నేను త్వరగా చూపించేస్తున్నాను. వెళ్ళేది ఎవరింటికో కాదండి, మా చెల్లెల వాళ్ళ ఇంటికి. మా చెల్లి ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ తను కూడా వరలక్ష్మి అమ్మని చాలా చక్కగా పూజించుకోయిందండి. చూస్తున్నారు కదా, ఎంతో కళగా ఉంది కదా. ఇవాళ మా చెల్లి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి రథమే కాదండి, తన ముద్దుల కూతురు పల్లవి బర్త్డే బేబీ వచ్చేసిందండి. తను ఏం చూపిస్తుందంటే తన కాళ్ళకి మంచిగా కోన్ పెట్టుకున్నానని చెప్పి అందరికీ చూపిస్తుంది. నా మెహందీ చూడండి కాళ్ళకి అని. ఇక్కడ మా చెల్లి బిజీగా అందరికీ వాయినాలు ఇస్తుందండి. వాయినాల కార్యక్రమం ముగిశాక బర్త్డే స్టార్ట్ అయిందండి. అందరూ కూడా వెయిటింగ్. టైం అయితే చాలా అయిపోయిందండి. ఒక పక్క వ్రతము, ఒక పక్క బర్త్డే, ఫుల్ బిజీ. బర్త్డే బేబీ కూడా చక్కగా రెడీ అయిపోయింది. అందరికీ హాయ్ చెప్పి నాకు బర్త్డే విషెస్ చెప్పండి అంటుంది. వాళ్ళ మమ్మీ అందరికీ హాయ్ చెప్పమ్మా అంటుంది. ప్రతి ఇంట్లో ఒక్క అమ్మాయి ఉన్నా కూడా ఆ సందడే వేరే కదా. బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందండి. బర్త్డే అయితే నాకు చాలా సింపుల్గా బాగా నచ్చిందండి. ఎటువంటి స్ప్రేలు, బ్లాస్టింగ్ కలర్ పేపర్స్ ఏవి లేకుండా సింపుల్గా కార్యక్రమం అయితే చాలా చక్కగా చేశారండి. పాపకి బర్త్డే క్యాండిల్స్ వెలిగించినా కూడా బర్త్డే క్యాండిల్స్ పాపతో ఊదనికోకుండా తీసి మంచిగా పక్కన పెట్టేశారండి. పాపని కూడా ఊదనివ్వలేదు. బర్త్డే బేబీ కూడా ఎటువంటి మారం చేయకుండా మంచిగా బర్త్డేని ఎంజాయ్ చేసింది బంగారు తల్లి. చూసారు కదండి, మన వరలక్ష్మి వ్రతం డే ఇలా ముగిసింది. సో మన వీడియో కనుక మీకు నచ్చిందంటే మంచిగా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.